మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. తాజాగా కడప జిల్లాలో ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి ఓ ఎమ్మెల్సీకి చెందినటువంటి పాఠశాలలో ఏకంగా పైకప్పు పడి కొంతమంది విద్యార్థులు గాయపడినటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, విద్యార్థి సంఘాలు ఏం చేయదలుచుకున్నాయి అన్నదాని విషయం గురించి విద్యార్థి సంఘ నేత ఓబ్లేస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా నిన్న ఓ ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి చెందినటువంటి స్కూల్లో పైకప్పు పెచ్చులుడి విద్యార్థులు గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి నిన్న విద్యార్థి సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. ఏంటి అసలు స్కూల్లో నిన్న జరిగిన ఘటన ఏంటి? సాయిబాబా హై స్కూల్ ఆయన మొన్ననే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన అపస్మార సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రజెంట్ కూడా ఉన్నారు. ఆయన స్కూల్లో నూతనంగా నిర్మించినటువంటి భవనంలో పైన పెచ్చులు అంటే ఆ బిల్డింగ్ నాశనకంగా నిర్మాణం కారణంగానే ఇవాళ నలుగురు 20వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి అయితే అది జరిగింది. అయితే దానికి బాధ్యత వహించాల్సినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు కనీసం ఆ పేరెంట్స్ తో గానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గానీ ఎంక్వైరీ చేయకోకుండా విద్యార్థి సంఘాలతోటి మాట్లాడుకోకుండా అధికారం ఉన్నటువంటి అహంకారం పూర్తిగా వివరించాడు. దీని మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము నిన్న విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేసి ఆందోళన చేశాం. నిన్ననే ఎమ్మెల్సీ గారి మీద, వాళ్ళ కొడుకు మీద, వాళ్ళ భార్య మీద, ముగ్గురు మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి తాలూకా పోలీసులు చెప్పారు. అయినా ఆ స్కూల్ కి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, అది అపార్ట్మెంట్ లాగా నడుస్తా ఉంది. అక్కడ ఆయననే ఉపాధ్యాయ నేతగా లేకపోతే కరెస్పాండెన్స్ స్థాయిలో ఉన్నటువంటి అతను అపార్ట్మెంట్లలో బిల్డింగ్స్ నిర్మించి అక్కడ క్లాసులు నిర్వహిస్తే విద్యార్థులకు రక్షణ ఉంటుందా లేదా అన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేకోకుండా ఇవాళ విద్యా సంస్థలు నడుపుతా ఉన్నాడు. నిన్న జరిగిన ఘటనలో విద్యార్థులు ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళి విద్యార్థి సంఘ నేతలు మీరు పరామర్శించడం జరిగిందా? 8వ తరగతి చదువుతున్నటువంటి ముందు బెంచ్ లో కూర్చున్నటువంటి 4 విద్యార్థులకు పైన ఉన్నటువంటి పెచ్చులుడి తలకు తీవ్రమైనటువంటి గాయం దాదాపు 4 నుంచి 6 కుట్ల వరకు పడ్డాయని చెప్పి ప్రాథమిక సమాచారం మాత్రమే మాకు ఇచ్చారు. వాళ్ళు ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటారో కూడా ఆచూకీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ పిల్లలకి అయితే అట్లా చేస్తారా అని చెప్పి మేము రామచంద్రారెడ్డి గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. హాస్పిటల్ ఎక్కడ దొరుకుతా ఉందో, ఏం జరిగింది అనేటువంటిది ఇప్పటి కూడా బయటికి రానికోకుండా పేరెంట్స్ కూడా భయప్రాంతం గురి చేసేటువంటి పద్ధతుల్లో రామచంద్రారెడ్డి గారు వివరించారనేది మొత్తం కడప ప్రజలు చర్చిస్తా ఉన్నారు. విద్యార్థులు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, మిగిలిన వారు, జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ, విద్యార్థి సంఘాల తరపున కానీ మీరు ఎవరైనా కూడా ఇంతవరకు జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, కలెక్టర్ కాబట్టి కంప్లైంట్ చేయడం జరిగిందా? మేము నిన్ననే డిఓ గారికి ఫోన్ చేశాం. ఈ విషయాల మీద చెప్తే కనీసం డిఓ గారు ఆ పక్కగా, ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకు అనుసరణలో డిఓ గారు కడప జిల్లాకు ఎంటర్ అయ్యారు కాబట్టి, విద్యాశాఖ అధికారిగా వచ్చారు కాబట్టి ఆయన స్కూల్ విజిట్ చేయడం ఆయన ఒక నామస్ గా ఫీల్ అయ్యి డిప్యూటీ డిఓను పంపించారు. డిప్యూటీ డిఓకి ఏం పవర్స్ ఉంటాయండి? అతను కూడా ఎఫ్ఎస్సి కింద పనిచేస్తున్నటువంటి డిప్యూటీ డిఓ, రెగ్యులర్ డిఓ కాదు అతను పంపించి ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్పడం అంటే తూతు మంత్రంగా ఆ కాలేజీ ఆ స్కూల్ కి ఒత్తాసు పలకడమే డిఓ చేస్తుంది అనేది మేము గట్టిగా చెప్పాల్సుకున్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాలి, జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా నిన్న జరిగిన ఘటనలో ఇటు విద్యార్థి సంఘాలు గట్టిగా తీవ్రంగా పోటీ చేస్తున్నాయి. ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. విద్యార్థి సంఘాల నేతలకు కూడా బెదిరించారు అనేటటువంటి ఆరోపణలు బయట, నిజమేనా? అది విద్యార్థి సంఘాలు బెదిరించడం అనేటువంటిది అంత ఆశామాషి విషయం కాదు. ఒకవేళ నాకు తెలిసేది వాస్తవం కూడా కాదనేది నాకున్నటువంటి అభిప్రాయం. విద్యార్థి సంఘాలు ఎక్కడ ఏ విషయం వచ్చినా సరే స్పందించడానికి, విద్యార్థి గొంతుగా పనిచేయడానికి ఆ సంస్థలు సంఘాలు పనిచేస్తాయి. అట్లాంటి సంఘాలు బెదిరించారంటే అట్లాంటి విద్యా సంస్థ అభివృద్ధి అయినటువంటి చరిత్ర కూడా నాకు తెలిసి కడప జిల్లాలో లేదనేటువంటిది తేటతలం అవుతుంది. అయితే దీంట్లో మననే కాజీపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల విద్యాలయంలో స్కూల్లో అక్కడ వాటర్ కలుషితం కారణంగానే దాదాపుగా 26 మంది విద్యార్థులకు ప్రాణ పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ రిమ్స్ కూడా అడ్మిట్ అయ్యారు. ఇదే కాదు, మిగిలినటువంటి ఏ సంక్షేమ సదుపాయాలు చూసినా, ఏ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు చూసినా కానీ ప్రభుత్వ నిబంధనలు ఏ ఒక్కటి పాటించుకోకుండానే ఇవాళ ఇష్టారాజ్యంగా అధికారులు, విద్యాశాఖ అధికారులకు దాసోహమయ్యి ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ విచ్చలవిడితనానికి గాలి వదిలేశారన్నటువంటి దానికి నిదర్శనంగానే నిన్న సైవాస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఇప్పటికే ఆర్జేడీ మీద కావచ్చు, కడప డిఈఓల మీద కంప్లైంట్ చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఘటన
అంటే విద్యార్థుల ప్రాణాలకే సరైనటువంటి భద్రత లేని పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా విద్యామంత్రిని ఏమన్నా కలవబోతున్నారా? లోకేష్ అన్న గారిని కలవాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా భావిస్తున్నాం. అయితే కడప జిల్లా దరిద్రం ఏమంటే డిప్యూటీ డిఈఓల నుంచి ఆర్జేడీల వరకు నిన్నటి దాకా వైసీపీ చొక్కా వేసుకొని కడప జిల్లాలో రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ అధికారులు గాని వాళ్ళ డిఈఓలు తర్వాత ఆర్జేడీలు పనిచేశారనే నగ్న సత్యం. దాంట్లో అవినీతి పెట్టెక్కిపోయినటువంటి మాట కూడా వాస్తవం. ఆర్జేడీ గారు ఒక్కొక్క టీచరు ట్రాన్స్ఫర్ సంబంధించిన దాంట్లో లక్షల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి వెలుగులోకి వచ్చాయి. మన జరిగినటువంటి 7 పోస్టుల్లో డిఈఓ గారు కూడా అధిక డబ్బులు తీసుకున్నారు అని చెప్పి మొత్తం వార్తలన్నీ వచ్చాయి. దీని వెనకాల ఎవరైతే ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఆర్జేడీ గతంలో కడప జిల్లాకు ఉండి ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఆర్జేడీ గారు వాళ్ళ భార్య కల్పలత మేడం గారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. వీళ్ళందరూ గూడు గుటాడయ్యి కడప జిల్లాని రాయలసీమని మొత్తం ఒక వ్యాపారమయంగా మార్చి విద్యారంగంలో వస్తున్నటువంటి ప్రభుత్వ మార్పులు కాకోకుండా ఇవాళ ఏ స్కూల్లో చూసినా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఎక్కడ కానీ ప్రైవేట్ లో కానీ కార్పొరేట్ లో కానీ తెరిచిన పుస్తకాలు లేవు. అన్ని కార్పొరేట్ ప్రైవేటు సంబంధించినటువంటి ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలను ఇవాళ బోధించమని ఒక్కొక్క అడ్మిషన్ కు 5,000 రూపాయలు డొనేషన్లు తీసుకుంటా ఉన్నారు. దాదాపుగా 6,000 నుంచి 8,000 వరకు పాఠ్య పుస్తకాలు తీసుకుంటా ఉన్నారు. ఈ రకంగా మొత్తం కేజీల ప్రకారం ఇవాళ విద్యను అంగడి సరుకుగా మార్చడంలో గతంలో ఉన్నటువంటి ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి, ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్జేడీ రాఘవరెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి డిఈఓ అనురాధ గారు దీని వెనకల క్రియాశీలకంగా పనిచేశారు. తక్షణమే లోకేష్ గారు స్పందించాలి. ఈ అంశాల మీద విచారణ జరిపించి వీళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సాయిబాబా స్కూల్లో నిన్న విద్యార్థులు గాయపడినటువంటి ఘటన నేపథ్యంలో ఇటు విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు అటు విద్యాశాఖ మంత్రి కూడా తాము అందరం విద్యార్థి సంఘాలన్నీ కలిసి కూడా విద్యాశాఖ మంత్రికి కూడా కంప్లైంట్ చేయబోతున్నట్టు, ఇక్కడ ప్రధానంగా పనిచేసేటటువంటి ఆర్జేడీ కావచ్చు అలాగే డిఈఓ వీరందరిపైన కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులమైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా తాము కోరబోతున్నట్లు కూడా విద్యార్థి సంఘ నేత చెప్పడం జరుగుతుంది.